విజయవాడలో వరద సహాయక కార్యక్రమాల్లో గుంటూరు మున్సిపల్ సిబ్బంది పనిచేశారని, తమకిచ్చిన 65వ డివిజన్లలో ఎవరూ చనిపోలేదని, వరద సహాయక కార్యక్రమాల్లో జీఎంసీ సిబ్బంది సమర్థవంతంగా పనిచేసిందని అన్నారు. లక్షల్లో భోజనం ప్యాకెట్లు, వాటర్ బాటిల్, సంగం డైరీ మజ్జిగ, పాలు బాధితులకు పంపిణీ చేశామని, బొడమేరు వరదకు విజయవాడ మునగడానికి ప్రధాన కారణం ఆక్రమణ కాల్వలు, డ్రైనేజీ అన్ని ఆక్రమణకు గురైందని, అలాగే గుంటూరులో కూడా ప్రస్తుతం ఎన్నో చోట్ల ఆక్రమణలు జరిగిందని మండిపడ్డారు. ప్రధానంగా డ్రైనేజీలు పూడిక తీయకపోవడంతో వరదకు ఇబ్బందులు పడే పరిస్థితి ఉందని, ముందుగా ఓల్డ్ క్లబ్ రోడ్ ఆక్రమణలను 2 రోజుల్లో తొలగించే ప్రయత్నం చేస్తామన్నారు. అలాగే ఎక్కడెక్కడ ఆక్రమణలు జరిగాయో గుర్తించి తొలగిస్తామని, గుంటూరు నగరాన్ని అభివృద్ధి పథంలో నడిపి అందంగా తయారు చేసేందుకు కృషి చేస్తామని అన్నారు. ప్రతి సంవత్సరం మే నెలలో అంటే సమ్మర్లో డీసర్టేషన్ చేయించుకోవాలి. డీసర్టేషన్ చేస్తే అది శుభ్రంగా చేయాలి. ఏదో తూతు మంత్రం చేస్తే అలా 100% చేసినప్పుడు ఎటు వచ్చిన నీళ్ళు అటు వెళ్ళిపోతాయి, అంటే ఎటు వెళ్ళాల్సిన నీళ్ళు అటు వెళ్ళిపోతాయి. అది ప్రాపర్గా జరగలేదు అనేది నేను ఈరోజు చూసిన సేమ్ బట్టి. కాబట్టి అవి భవిష్యత్తులో పునరావృతం కాకుండా డీసల్టేషన్ యాక్టివిటీస్ మేజర్గా తీసుకోవడం జరుగుతుంది. చేసి ఇంకెక్కడన్నా ఇదేంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డ్ సిటీ ఉంది, ఓల్డ్ సిస్టమ్ డ్రైనేజ్ సిస్టమ్ చాలా వెంట అనేది చాలా నేరోగా ఉంటుంది. అవన్నీ రీప్లేస్ చేసుకోవడం, లేకపోతే ఏదైనా బ్లాకేజెస్ ఉంటే వాటిని అరెస్ట్ చేయడం, ఇవన్నీ కూడా చేసుకొని వాటర్ వెళ్ళిపోతే మనకి మీరు అన్నట్లు జిఎంసీ ఆఫీసు వాటర్లో మునగడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనకి ఇక్కడ గాంధీ గారి స్టాచ్యూ దగ్గర రోడ్డు క్రాస్ అయ్యే దగ్గర ఒక కల్వర్ట్ ఉంది లోపల, అది బ్లాక్ అయిపోయింది. సో అందువల్ల మనకు వస్తే ఈ వాటర్ అంతా కూడా ఇక్కడ నిలిచిపోతుంది. ఇప్పుడు దాన్ని యుద్ధ ప్రాతిపదిక మీద చేయకూడదు. చేస్తే అప్పుడు 40 రోజుల వర్షం పడినట్టు ఈ వాటర్ అంతా వెళ్ళిపోతుంది. కాబట్టి ఇక్కడ జిఎంసీలో నీళ్లు నిలబడేదానికి అవకాశం ఉంది. సరే, గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్కి హై రైజ్ అపార్ట్మెంట్స్ కడుతున్నారు, దానికి ఏమీ అనుమతులు లేవు. చాలా మంది అధికారులు అక్కడ ఉన్న యాజమాన్యంతో కొమ్మక్కయ్యి ఆ నిర్మాణాలను అడ్డుకోవడం లేదని కొద్దిసేపటి క్రితం ప్రొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర గారు ఆరోపించడం జరిగింది. ముఖ్యంగా కార్పొరేషన్ సంబంధించి చాలా డిపార్ట్మెంట్స్కి ఇంకా బకాయిలు ఉన్నాయి, అక్కడ అనుమతులు లేవు అని చెప్పి చాలా ఆయన లోపాలన్నింటినీ కూడా ఎత్తి చూపడం జరిగింది. అంటే దీని మీద మీ దృష్టికి వచ్చిందా, మీరు ఏమైనా చర్యలు తీసుకోబోతున్నారా ఏం చెప్పి? జిఎంసీ అవును, జూట్ మిల్ ఇంకోటి ఏంటంటే క్లియర్ గా కార్పొరేషన్ అధికారుల్లో చాలా అవినీతి జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు డబ్బులు తీసుకోవడం వల్లే అట్లాంటి కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనే విధంగా చెప్పారు. మీకు అవినీతికి సంబంధించి కానీ అంటే ఒక్కటే కాదు, చాలా జరుగుతున్నాయి అనేది కూడా ఆరోపణలు ఉన్నాయి. వాటి ఏమైనా వచ్చే మీ దృష్టికి ఎలాంటి? ఇప్పుడిప్పుడే వస్తున్నాయి కొన్ని. నేను కింద వాళ్ళ మీద డిపెండ్ కాకుండా నేనే పర్సనల్గా చూస్తున్నాను. ఉదాహరణకి ఇవాళ కూడా ఒక చోటకి వెళ్ళటం, ఎందుకు జరుగుతున్నాయి అలా, ఎవరు దాన్ని కొమ్ము కాస్తున్నారు, ఇవన్నీ కూడా చూస్తాం. వెలుగులోకి తీసుకొస్తాం. నేను చెప్పాను, ఆయన చెప్పారు, చూస్తాను. నేనే పర్సనల్ చూస్తాను. ఎందుకంటే మనకి సక్రమంగా టీము జరిగినప్పుడు నాకు కాన్ఫిడెన్స్ బిల్డప్ అవ్వాలి. ఫస్ట్ ఏదైనా ఒక యాక్టివిటీ ఇచ్చినప్పుడు వాళ్ళు కరెక్ట్గా చేసుకొచ్చారు, లేదా నాకు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని నాకు కాన్ఫిడెన్స్ బిల్డప్ అయితే నేను పర్సనల్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ కొన్ని చూస్తే నాకు కూడా అనుమానం ఉంది, లేకుండా లేదు. చూస్తాం. అంటే రాబోయే రోజుల్లో ఇప్పుడు టీమ్ సెట్ చేసుకొని ఎవరైతే క్వాలిటీ వర్క్ చేయడానికి ఇష్టపడతారో, ఎవరైతే కరప్షన్ ఫ్రీ ఉంటారో వాళ్ళని ఇక్కడ కార్పొరేషన్ ఉండడానికి నా సహాయం టూ త్రీ ఇంపార్టెంట్ ఇష్యూస్ షేర్ చేసుకోవడానికి ఈరోజు మిమ్మల్ని అందరినీ దానిలో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మన గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి శానిటరీ సిబ్బంది, ఇంజనీరింగ్ సిబ్బంది, టౌన్ ప్లానింగ్ సిబ్బంది వీళ్ళందరూ కూడా గత 12 రోజుల నుంచి విజయవాడలో వచ్చినటువంటి ఫ్లడ్స్లో అక్కడ డిప్లాయ్ చేయబడ్డారు, అక్కడ వచ్చేసారు. అక్కడ మేజర్ రోడ్డు మనకంటే గుంటూరు దగ్గర కాబట్టి విజయవాడకి అక్కడ ఉన్నటువంటి వర్క్స్ విషయంలో కానీ అన్నీ కూడా మనం మేజర్ రోడ్ ప్లే చేయడం జరిగింది. అదే మాదిరిగా ఇక్కడి నుంచి గౌరవ మున్సిపల్ మినిస్టర్ గారి ఆదేశాలు, అట్లనే గౌరవ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారి ఆదేశాలు
ఆదేశాల మేరకు ప్రతిరోజు కూడా మనం గుంటూరు నుంచి 1,00,000 మందికి ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, డిన్నర్ ఫుడ్ పంపించడం జరిగింది. అట్లాగే 1,00,000 మందికి వాటర్ బాటిల్స్ పంపించడం జరిగింది. 1,00,000 మందికి మిల్క్, సంగం డైరీ నుంచి మిల్క్ పంపించడం జరిగింది. ఇట్లాంటి బిస్కెట్ ప్యాకెట్స్ ఇవన్నీ కూడా దాదాపు 10 రోజుల పాటు అక్కడ పంపించడం జరిగింది. సో ఏదేమైనా కూడా విజయవాడలో నేను 62వ డివిజన్కి శానిటేషన్ సంబంధించి స్పెషల్ ఆఫీసర్గా అపాయింట్ చేశారు. ఈ 12 రోజులు కూడా అక్కడే ఉండటం జరిగింది. సో అక్కడ చూసిన తర్వాత ఫ్లడ్ ఏదైతే ఉందో, ఫ్లడ్ అనుకోకుండా వచ్చినటువంటి బుడమేరు తిరిగి వచ్చింది కాబట్టి ప్రభుత్వ పరంగా ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆయన మరి విజయవాడ కలెక్టరేట్లోనే ఉంది, బస్సులోనే ఈ అన్ని రోజులు కూడా వారు స్వయంగా పర్యవేక్షణ చేశారు. వారి ఆధ్వర్యంలో మరి సెక్రటేరియట్లో ఉన్నటువంటి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్, తర్వాత హెచ్ఓడీస్, కలెక్టర్స్, చాలామంది ఐఏఎస్ ఆఫీసర్స్ అక్కడ వర్క్ చేశారు. సో ఏదేమైనా కూడా మంచి టీం వర్క్ జరిగింది. అక్కడి నుంచి ప్రజలందరూ కూడా ఎక్కడ అంటే ఏదో ఇనిషియల్గా జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్ వలన కొంతమంది చనిపోయారు, కొంత తక్కువ మంది. తర్వాత తీసుకున్నటువంటి కేర్ వలన ప్రాణ నష్టం ఎక్కడ జరగలేదు. నేను 62 వార్డులో కూడా వర్క్ చేశాను. 62 వార్డులో ఎక్కడ ప్రాణ నష్టం లేదు. అయితే ఎందుకు చెప్తున్నానంటే 62 వార్డులో నేను చూసిన దాన్ని బట్టి బుడమేరు నుంచి వచ్చినటువంటి ఫ్లడ్ వాటర్ రావడంతో పాటు అక్కడ మెయిన్గా డ్రైన్స్ మేజర్ డ్రైన్స్ ఇవన్నీ కూడా బ్లాక్ అయిపోయి ఎంక్రోచ్మెంట్స్, ఎక్కడ వాటర్ వెళ్ళకుండా అన్ని ఎంక్రోచ్మెంట్స్, మేజర్ డ్రైన్స్ అన్ని బ్లాక్ అయిపోవడం, లోపల ఇంటర్నల్గా ఉన్నటువంటి రోడ్స్ నుంచి అట్లానే ఇంటర్నల్ డ్రైన్స్ నుంచి వచ్చే వాటరు ఈ మేజర్ డ్రైన్స్లో రాకపోవడం, తద్వారా మరి చాలా ఇళ్ళల్లో వాటర్ ఎక్కువ నిలిచింది. సో మాకు ఫస్ట్ మేము ఉన్నప్పుడు వాటర్ ఉన్నప్పుడు మాకు అర్థం కాదు, అంటే అంత వాటర్. తర్వాత వాటర్ తగ్గే కొద్దీ మాకు ఎక్కడ లోపం అనేది తెలుసు. అందుకని మేము నూజివేడ్ రోడ్డు 5 కిలోమీటర్లు నేను స్వయంగా కూర్చొని 5 కిలోమీటర్లు మేజర్ డ్రైన్ మొత్తం కూడా ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేయడం జరిగింది. ఒక 7 నుంచి 8 జేసీబీలు పెట్టి మొత్తం A to Z అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అదంతా కూడా ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేయడం, మేజర్ డ్రైన్స్ పైన వేసిన కవర్ అంతా కూడా రిమూవ్ చేసి ఆ సిల్ట్ మొత్తం తీసేస్తే అప్పుడు ఇంటర్నల్ రోడ్స్లో ఉన్నటువంటి ఇంటర్నల్ డ్రైన్స్లో ఉన్నటువంటి ఇళ్ళలో ఉన్నటువంటి వాటర్ మేజర్ డ్రైన్స్లో రావడం జరిగింది. సో ఇది చూసిన తర్వాత, ఈ ఎక్స్పీరియన్స్ చూసిన తర్వాత మన గుంటూరు కార్పొరేషన్లో కూడా మొన్న కురిసిన వర్షాలప్పుడు డ్రైన్స్ చాలా వరకు రిసీవ్ చేసుకున్నా చాలా వాటర్ 2 days రోడ్ల మీద అంటే అక్కడ విజయవాడ బుడమేరు వరద వచ్చింది కానీ బట్ అక్కడ కురిసిన వర్షం మన దగ్గర కురిసిన వర్షం సమానం. మనకెందుకు వరద రాలేదంటే వర్షం నీరుతో మనం పోయాము, అక్కడ వరద వచ్చింది కాబట్టి దానిలో చిక్కుకున్నారు. అయితే దాని అనుభవంతో గుంటూరు కార్పొరేషన్ పరిధిలో మేజర్ డ్రైన్స్, మీడియం డ్రైన్స్ అన్నీ కూడా అంటే జనరల్గా మీ అందరూ తెలుసు ప్రతి సమ్మర్లో కూడా డీసిల్టేషన్ యాక్టివిటీస్ టేకప్ చేస్తారు మున్సిపల్ కార్పొరేషన్స్, మున్సిపాలిటీస్. అట్లానే ఈ సంవత్సరం కూడా ఇక్కడ టేకప్ చేశారు. బట్ నాకు ఇవాళ చూసిన ఇన్సిడెంట్ని బట్టి అర్థవంతంగా జరగలేదేమో అనేది నాకున్న ఫీలింగ్. సీల్తో కప్పబడి ఉంది, అంటే స్లాబ్ కానీ రాడ్ కానీ ఇట్లా చేసి ఎక్కడైతే కొంచెం గార్బేజ్ తీయటానికి కొన్ని పాయింట్స్ ఓపెన్గా పెట్టుకోవడం, లేకపోతే అక్కడ ఏదైనా ఒక టెంపరీగా ఒక ఫ్రేమ్ లాంటి వేసుకోవడం చూసాం. ఇప్పుడు అక్కడ మాత్రమే సిల్ట్ తీసాం, కానీ కిందున్న
గార్బేజ్ అలానే ఉంది, సిట్ అలానే ఉంది. సో అందుకని నేను ఇవాళ ఆ రోడ్డు ఓల్డ్ క్లబ్ రోడ్కి వెళ్ళి మార్నింగ్ విజిట్ చూస్తే నేను జస్ట్ శాంపుల్గా చూద్దామని ఒక జేసీబీ తెప్పించి 4 రాళ్ళు పగలగొట్టి ఇక ట్రక్కులు ఉందంట, ట్రక్కులు గార్బేజ్ ఉంది. అందుకని ఓల్డ్ క్లబ్ రోడ్లో 4 సైడ్స్ జేసీబీలు తెప్పించి అన్ని ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేపిస్తాను. ఎంక్రోచ్మెంట్స్ మామూలుగా లేవు. సో విజయవాడలో చూసిన అటువంటి ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని గుంటూరులో కూడా రాబోయే రోజుల్లో అట్లాంటి ఏమైనా ప్రమాదాలు వస్తాయి, ఫ్లడ్స్ కానీ లేకపోతే సైక్లోన్ ద్వారా వాటిని ఎలా ఎదుర్కోవాలనే దానికి రాబోయే రోజుల్లో కార్యాచరణ ప్రణాళిక చేసుకొని గుంటూరు ముఖ్యంగా డ్రైన్స్ అన్నీ కూడా ఫ్రీ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మేజర్ డ్రైన్స్ మనం అన్నీ ఓపెన్గా ఉంచలేం. అట్ ది సేమ్ టైం ఆ మొత్తం కవరేజ్ తీగిపోయినా కూడా డీసెంట్రేషన్ చేయలేము, అక్కడే ఉంటుంది. గార్బేజ్ మీరు అయిపోయిన తర్వాత ఎవరన్నా వెళ్ళి చూడండి ఎంత గార్బేజ్ పడి ఉంటుందో. సో కాబట్టి ప్రజలకి అంటే ముఖ్యంగా ప్రజలంటే ఎవరైతే ఈ ఎంక్రోచ్మెంట్స్ చేస్తున్నారో గుంటూరు కార్పొరేషన్లో మేజర్ డ్రైన్స్ వాళ్ళందరూ కూడా నెక్స్ట్ 1 వీక్ 10 డేస్లో వాళ్ళకు సంబంధించినటువంటి ఎంక్రోచ్మెంట్స్ స్వయంగా వాళ్ళే తీసేసుకొని ఇంకా వాళ్ళకి షాప్ ఉంటుంది, ఆ షాప్లో సర్దుకోవాలి. 1 వీక్ 10 డేస్ తర్వాత యాక్షన్ ప్లాన్ పెట్టుకొని హైర్ చేసుకొని జేసీబీలన్నీ హైర్ చేసుకొని మేజర్ డ్రైన్స్ అన్ని కూడా ప్లే చేయడం ఒక జస్ట్ ఇంత ప్లేస్ లో డీసిల్టేషన్ చేస్తే 4-5 ట్రక్కులు మట్టి అక్కడ పడుతుంది. గార్బేజ్ కానీ మట్టి కానీ ఏదైనా సరే. సో అలా చేయాలంటే చాలా వస్తుంది. సరే ఇప్పుడు అబ్రప్ట్గా వెళ్ళి మనం తీసేయడానికి కూడా వీలుపడిన పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు ప్రిపేర్ అవ్వాలి, ఎంక్రోచ్ చేసి ఏదో చిన్న వ్యాపారాలు పెట్టుకున్నారు, లేకపోతే వెనక షాప్లో ఉన్నాయి, ముందుకు వచ్చేసి మళ్ళీ టెంపరీగా కట్టేసారు. వాళ్ళందరూ కూడా దయచేసి అందరూ అవన్నీ కూడా రిమూవ్ చేసుకోవాలి. మీరు స్వయంగా చేసుకుంటే నష్టం ఉండదు. లేదు మీరు చేసుకోకుండా కార్పొరేషన్ వాళ్ళు పని స్టార్ట్ చేసేటప్పటికి మీరు చేసుకోకుండా ఉంటే మీకు నష్టం. ఇది నేను చెప్పదలుచుకుంది. రెండోది ఇకపోతే వైజాగ్ తర్వాత విజయవాడ ఈ 2 మనకి మేజర్ సిటీస్. ఈ రోడ్ సైడ్ స్ట్రీట్ వెండర్స్ కాకుండా పర్మనెంట్గా సెటప్ చేసి హోటల్ లాగానో లేకపోతే ఇంకోటో ఫుడ్ స్టాల్స్ పెట్టుకొని అవి కూడా వాళ్ళు ఈ ఫుట్పాత్లతో కాకుండా ఫుట్పాత్లకు మించి వచ్చారు ముందుకి రోడ్లో ఆఫ్ భాగం. వాళ్ళందరికీ సెంట్రల్ గవర్నమెంట్ పాస్ చేసినటువంటి యాక్ట్ ప్రకారం అట్లనే మన స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం వాళ్ళందరికీ కూడా కొన్ని జోన్స్ ఐడెంటిఫై చేయబోతుంది త్వరలో. రెడ్ జోను, గ్రీన్ జోను, అంబర్ జోన్. రెడ్ జోన్ అంటే అక్కడ ఎవరు కూడా వ్యాపారాలు చేయడానికి లేదు. గ్రీన్ జోన్ అంటే ఆయన ఉదయం నుంచి సాయంత్రం దాకా అక్కడ అమ్ముకోవచ్చు. అట్లా నంబర్ జోన్ అంటే అదేంటంటే ఒక టైం, ఎగ్జాంపుల్ ఒక టిఫిన్ అమ్ముకుంటాడు, ఒక బ్రేక్ఫాస్ట్ టైంలో 2 hours 3 hours పెట్టుకుంటాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు అవన్నీ తీసుకుంటాడు. అట్లాంటి వాళ్ళకి కొంత ఏరియా. అట్లనే పార్కింగ్ స్లాట్స్ కూడా ఐడెంటిఫై చేసి అది జిఎంసీ ఆధ్వర్యంలో మెయింటైన్ చేయటమా లేకపోతే ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళకి చెప్తాం అనేది కూడా అది కూడా ఒక నిర్ణయం ప్రపోజల్. సో ఈ విధంగా చేసి కొంచెం నగరాన్ని అంటే వైజాగ్ విజయవాడతో కంపేర్ చేసుకున్నప్పుడు మన దగ్గర అన్ని రోడ్స్, అది ఇంటర్నల్ రోడ్స్ కావచ్చు లేకపోతే R&B రోడ్స్ కావచ్చు లేకపోతే జిఎంసీ మేజర్ రోడ్స్ కావచ్చు, అన్ని రోడ్స్లో ఎక్కడ కూడా ఫుట్పాత్ ఖాళీగా లేవు. ఫుట్పాత్కి ఖాళీగా లేవు, అవి అయిపోయినాయి కాబట్టి రోడ్ల మీద కూడా వచ్చేసారు. సో చూసేదానికి ఆక్వర్డ్గా అనిపిస్తుంది, అట్లానే జనాలకి ఇబ్బందికరంగా ఉంటుంది జర్నీ టైంలో.
ఇవన్నీ కూడా మరి ఆల్రెడీ ప్రజాప్రతినిధులతో కూడా వాళ్ళ దృష్టి కూడా తీసుకెళ్ళాము. గౌరవ ఇక్కడ సెంట్రల్ మినిస్టర్ గారు ఉన్నారు, అట్లనే ఎమ్మెల్యేస్ ఉన్నారు, ఎమ్మెల్సీ గారు ఉన్నారు, కౌన్సిల్లో డిస్కస్ చేశాము. దీన్ని కూడా కార్యాచరణ ప్రణాళిక చేసుకోవాలి. అట్లాగే మనకి గత 10 రోజుల నుంచి జిఎంసీ అంతా కూడా విజయవాడలో ఉన్నారు కాబట్టి మరి ఇక్కడ గార్బేజ్ చాలా ఉన్నాయి. ఇప్పుడు 3 days డ్రైవ్ పెట్టి కొంచెం ఎక్స్ట్రా మ్యాన్ పవర్ పెట్టుకొని అవన్నీ కూడా లిఫ్ట్ చేసి 3 daysలో మంచి గార్బేజ్ స్టేటస్ తీసుకోవడం జరుగుతుంది. ఇది తర్వాత ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కూలంకషంగా ఎగ్జామిన్ చేసి మరి జిఎంసీకి ఆదాయాన్ని పెంచుకోవడం. ఉదాహరణకి రెవెన్యూ ప్రాపర్ ట్యాక్స్ అసెస్మెంట్స్ నా నోటీస్లో వచ్చింది ఏంటంటే చాలా వాటికి అసెస్మెంట్స్ లేవు. నేను గౌరవ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఒక 10 days సర్వే చేసింది. సర్వే ఏమిటంటే వాటర్ ట్యాప్ కనెక్షన్స్, వాటర్ ట్యాప్ 2 లక్షల చిల్లర వరకు మనకి అసెస్మెంట్స్ ఉంటాయి. అసెస్మెంట్స్ అన్నీ కూడా వెరిఫై చేస్తే 57,000 వాటర్ ట్యాప్ కనెక్షన్స్ లేకుండా అసెస్మెంట్స్ ఉన్నాయి. కొంతమంది ఇల్లీగల్గా వాటర్ ట్యాప్ కనెక్షన్స్ తీసుకుంటారు. సో ఇవన్నీ లీకేజెస్ అన్నీ కూడా అరెస్ట్ చేసుకొని కార్పొరేషన్ సంబంధించినటువంటి ఆదాయ వనరులను పెంపొందించుకొని తద్వారా క్వాలిటేటివ్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముఖ్యంగా ప్రజలకు అందించేదానికి కృషి చేయడం జరుగుతుంది. ఇదే మా వాటర్ ట్యాప్ కనెక్షన్స్ ఇల్లీగల్గా కొన్ని ఉన్నాయి, అట్లాగే అండర్ అసెస్మెంట్స్ ఉన్నాయి, అన్అసెస్డ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో మరి ప్రణాళికాబద్ధంగా టీమ్స్ ఫామ్ చేసుకొని ముందుకెళ్తాం. అట్లానే అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ చాలా వస్తున్నాయి ఇప్పుడు కంప్లైంట్స్. అంటే 2 ఫ్లోర్లకి అనుమతి తీసుకొని 3వ ఫ్లోర్ వేసుకోవడం, లేకపోతే అస్సలు పర్మిషన్స్ లేకుండా కన్స్ట్రక్షన్ చేసుకోవడం. అట్లనే అనాథరైజ్డ్ లేఅవుట్స్లో కూడా కన్స్ట్రక్షన్స్, ఇవన్నీ కూడా కొన్ని ఫిర్యాదు రూపంలో వస్తున్నాయి. వాటిని కూడా టీమ్స్ ఫామ్ చేసి కూలంకషంగా అవన్నీ వెరిఫై చేసుకొని వాటికి చట్టపరంగా ఎలాంటి యాక్షన్ తీసుకోవాలో అలాంటి యాక్షన్ తీసుకోవడం. జిఎంసీకి సంబంధించిన ఆదాయ వనరులకు సంబంధించి గండిపడి అవకాశం చట్ట పరిధులు చేయదగినటువంటి చర్య మొత్తం కూడా జిఎంసీ నుంచి చేయటం జరుగుతుంది. సో దీనికి ఈ క్రమంలో ప్రజలు సహకరించాలి, ప్రజాప్రతినిధులు సహకరించాలి, అట్లనే ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్స్ వీళ్ళందరూ కూడా సహకరించి ఏ చేసినా గుంటూరు మరి అందంగా ఉండేదానికి గుంటూరు పట్టణం పక్కన ఉన్న విజయవాడ వైజాగ్ కంపేర్ చేసుకున్నప్పుడు మనం ఆ మాదిరిగా లేమేమో అనే ఒక ఫీలింగ్ అయితే మాకుంది. సో గుంటూరు నగరాన్ని అందంగా తీర్చిదిద్దటంలో ప్రజలు తమ వంతు సహకరించాలి. అట్లాగే పొలిటికల్గా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వాళ్ళు కూడా అర్థం చేసుకొని ముందుకు నడవాలని చెప్పేసుకుంటున్నాను. అట్లనే మనకి రేపు 17వ తేదీ నుంచి నెక్స్ట్ మంత్ 2nd వరకు 1st తేదీ వరకు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళనమాట మహాత్మా గాంధీ జయంతి రోజున మరి మీ అందరికీ తెలుసు ఎవ్రీ ఇయర్ 2017 నుంచి చేస్తున్నారు. 15 days ప్రోగ్రామ్ ఇచ్చారు. ఈ 15 daysలో కూడా మరి నగరాన్ని అన్ని రకాలుగా సుందరీకరణ, అంటే ఇప్పుడు నేను చెప్పినట్లు గార్బేజ్ లిఫ్టింగ్ కానీ, తర్వాత ప్లాంటేషన్ కానీ, మాస్ యాక్టివిటీస్ టేకప్ చేయటం, అన్ని స్టేక్ హోల్డర్స్ అందరితో ప్రజాప్రతినిధులు అందరూ ఇన్వాల్వ్ చేసుకోవాలి. కొన్ని మాస్ యాక్టివిటీస్ టేకప్ చేయడం, ముఖ్యంగా శానిటరీ వర్కర్స్ కావాల్సినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళని ఇంక్లూడ్ చేయడం. అదే మాదిరిగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి కొన్ని ప్రోగ్రామ్స్లో ఇవి శానిటరీ వర్కర్స్కి బెనిఫిట్ అయ్యే విధంగా ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇంక్లూడ్ చేయడం, వాళ్ళకి హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేయడం, వాళ్ళకి ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్ ఉంటాయి వాటిలో కూడా ఇన్వాల్వ్ చేయడం, ఇవన్నీ చేస్తాం ఈ 15 రోజులు. కాబట్టి మీ అందరినీ అభ్యర్థించేది అంటే మీరు కూడా విస్తృతంగా దీనికి కొంత ప్రాపగండ చేసినట్లయితే చేయటమే కాదు, మీరు మాస్
యాక్టివిటీస్ ఎక్కడైతే జరుగుతాయో జరిగినప్పుడు మీ అందరూ కూడా పార్టిసిపేట్ చేయమని కోరుతున్నాను. అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఈ 15 రోజులు పెద్ద ఎత్తున మేమంటే ప్లాన్ చేస్తున్నాము. మరి 5,000 చిల్లర వరల్డ్ రికార్డు అంటే గిన్నీస్ బుక్లో స్వచ్ఛతా సేవలో 5,000 మంది తోటి ఇండోర్లో హ్యూమన్ చైన్ ఫార్మేషన్ దాన్ని బ్రేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నాము. ఈసారి మనం కొంచెం బిగ్ వేలో హ్యూమన్ చైన్ కండక్ట్ చేద్దామని. సో మీలాంటి వాళ్ళందరూ సహకరిస్తే డెఫినెట్గా ఉంటుంది. సో ఏదేమైనా గుంటూరుని ఇటు డెవలప్మెంటల్ యాక్టివిటీస్లో కానీ అట్లనే శుభ్రంగా ఉండే నగరంగా చేయటంలో కానీ జిఎంసి అధికారులందరం కూడా చిత్తశుద్ధితో పనిచేసి రాబోయే రోజుల్లో కొంత చేంజ్ అయితే చూపించడానికి మా వంతుగా కృషి చేయడం జరుగుతుందని మీ అందరికీ తెలియజేస్తున్నాం. అదే మాదిరిగా మీరు కూడా అన్ని రకాలుగా ఎక్కడైనా ల్యాప్సెస్ ఉంటే మా దృష్టి తీసుకొచ్చి మేము కరెక్ట్ చేసుకోవడం సిద్ధంగా ఉంటాం. గతంలో ఏమైనా వేరే విధంగా పొరపాట్లు జరిగి ఉంటే అవి కూడా మా దృష్టి తీసుకొస్తే కారకులు ఎవరు ఎందుకు చేశారు అనేది చర్యలు కూడా ఉంటాయి. ఈ విధంగా మీరు